ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ ఏంది? ప్రతి ఒక్కటి కాంప్లీట్ కాదు, అందాదా డౌట్ వచ్చి వెరిఫై చేసుకోవాలి. ఎక్కడైనా డౌట్ వస్తే కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కాంప్లీట్ ఇస్తే ఉల్టా దాడి చేస్తూ ఉన్నది. అంటే ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ అపోజిషన్ మీద దాడి చేయడం కాదు. ఎక్కడనన్నా రీచెక్ చేసుకోవడంలో తప్పులేదు, రీచెక్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేరు. ఇలా 65 లక్షల ఓట్లు బీఆర్లో తొలగించినామని చెప్పి ఈ తొలగించిన లిస్టుల్లో అందులో 22 లక్షల మంది డెడ్ పీపుల్, వాళ్ళ డిలీట్ చేయలేదంట. చనిపోయిన వాళ్ళదేమో లిస్టులో ఉంది, కానీ లీవింగ్ పీపుల్ ఏమో డిలీటెడ్ లిస్టులో పెట్టిరు. బతికున్న ప్రజలనేమో లిస్టులోకి వెళ్తే డిలీటెడ్ లిస్టులో ఉన్నారు, చనిపోయిన వాళ్ళ లిస్ట్ అట్లే ఉంది. అంటే ఏంది ఇది ఎన్నికల కమిషను? నీ ఓటర్ లిస్టే పెద్ద తప్పుల తడక. నీ ఓటర్ లిస్టు అటు బీజేపీ వాళ్ళు ఇటు రాహుల్ గాంధీ తమ తమ నియోజకవర్గాల్లో లక్షల ఓట్లు తారతమ్యాలు ఉన్నాయి, లక్షల తప్పులు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలలో. ఇద్దరు చెప్పారు కదా ఇక్కడ. ఇలా ఈ తప్పులతోటే, ఈ తప్పు ఓటర్ల లిస్టుతోనే ఎన్నికల కమిషన్ సంతకం పెట్టి మా ఈ శుద్ధ పూజ ఎలక్షన్లని ఎన్నికలకు వచ్చిర్రు. 2024లో నరేంద్ర మోడీ గెలిచిండు. కాబట్టి ఈ తప్పుడు తడకతో ఉన్నటువంటి, ఈ మోసపూరితమైనటువంటి ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీని ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేసి పడేయాలి, రీఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రీఎలక్షన్ పెట్టమని. తప్పుల తడక